హాయ్ అండి. నువ్వెళ్తాను అంటే నేనొద్దంటానా? 19వ భాగం వినండి. మధు అలా సోఫాలోనే కూర్చుంది. వాళ్ళు డోర్ తీస్తే ఎదురుగుండా తను కనపడతాను అన్నట్టు. ఎంత పెళ్లి చేసుకోబోతుంటే మాత్రం ఇలా నా ముందేనా? ఇలాంటి మనిషినా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది? ఈరోజు ఏదైనా కానీ ఇద్దరిని నిలబెట్టి మాట్లాడాలి. విడాకులిస్తాను, లాయర్ కలిసి ఉండమన్నాడు అంటూ తీసుకొచ్చి నన్నిక్కడ పెట్టాడు. నా ఫ్రెండ్ అని అబద్ధం ఆడించి, నాతోటే నా ఫ్రెండ్ అని చెప్పించి, తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎంత తెలివితేటలురా బాబు ఇద్దరికి! ఆ మాత్రం దానికి నన్ను తీసుకొని రావడం ఎందుకు? తనతో కనెక్షన్ ఉందని నేను రుజువు చేస్తే సరిపోతుంది కదా డైవర్స్‌కి. ఓహో! ఆ కారణం చూపించి నేను డైవర్స్ తీసుకోవచ్చు అని నాకు హింటిస్తున్నారా వీళ్ళు? సరే, అలాగే చేద్దాం. రేపే వెళ్తాను కోర్టుకి. ఛీ! దీన్ని బరితెగింపు అంటారు. పైకి ఎంత సాఫ్ట్‌గా కనపడుతుంది. ఇలాంటి అమ్మాయా? నేను అమ్మాయిని అనుకుంటానేంటి? చేస్తున్నదంతా అతను కదా! ఇతను చెప్పకపోతే ఆ అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏం డ్రామాలురా బాబు! నిజానికి దానికి ఇన్ని డ్రామాలు అవసరం లేదు. పేపర్ మీద సైన్ చేసి ఇమ్మంటే నేనే ఇచ్చేదాన్ని. నన్ను వద్దు అనుకుంటున్న వాళ్ళు నాకు వద్దు. ఒక 10 నిమిషాలకి డోర్ తీసుకుని కిరణ్ బయటకొచ్చాడు. అప్పటి వరకు అలా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది మధు. అతన్ని చూసిన వెంటనే, నాకు డైవర్స్ ఇవ్వకుండానే నా కళ్ళ ముందే సహజీవనం చేస్తున్నావా? వావ్! సూపర్ ప్లాన్. అప్పటి వరకు అణిచిపెట్టి ఉన్న కోపం ఒక్కసారిగా బయటకురికింది. ఎవరితో చేస్తున్నాను? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తను నీ ఫ్రెండ్. మళ్ళీ నీకీ పిచ్చి పట్టుకుందా? అప్పుడేమో నేను పట్టించుకోవట్లేదు అని గోల పెట్టావు. ఇప్పుడు నీ ఫ్రెండ్‌ని పట్టించుకుంటున్నాను అని గోల పెడుతున్నావా? అన్నాడు కిరణ్. నిజం చెప్పు. తను నా ఫ్రెండ్ మాత్రమేనా? నీకేం కాదా? ఓకే. నా ఫ్రెండ్ అనుకుందాం. నా ఫ్రెండ్ అయితే మీ ఇద్దరూ ఒకే రూమ్ షేర్ చేసుకుంటారా? మళ్ళీ దీన్ని సమర్థిస్తున్నావు కూడానా? అంది. హలో! తను నా రూమ్‌లో లేదు. కావాలంటే చూసుకో లోపలికి వెళ్ళి. అనుమానించడం నీ జన్మ హక్కు అయిపోయింది. నన్నెప్పటికీ అర్థం చేసుకోలేవు నువ్వు. నేనంటే నమ్మకం, ప్రేమ ఉంటే కదా నన్ను అర్థం చేసుకోగలవు అన్నాడు. నా రూమ్‌లో కూడా లేదు మరి. ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఇది ఇంకో డ్రామానా? నిన్న ఊరికే అలా బయటికి వెళ్ళి వస్తాము అని మూవీ చూసొచ్చారు అంది. నేను మామూలుగానే బయటికి వెళ్ళాను. నీ ఫ్రెండే వెంటపడింది. తనే బలవంతంగా మూవీ టికెట్స్ కూడా తీసింది. బయట లాక్ చేసుకుని వెళ్ళిందేమో. నీ లాక్ ఎక్కడ పెట్టావు? అన్నాడు. అవును, చిన్న పిల్లాడు మరి. బలవంతంగా తీసుకువెళ్తే వెళ్ళి తన పక్కన కూర్చుని సినిమా చూసొచ్చావు అని బెడ్రూమ్‌లోకి వెళ్ళి చూసింది. నిజమే, కీ లేదు. అయ్యో! అనవసరంగా అపార్థం చేసుకున్నాను అనుకుంటూ బయటకొచ్చి సారీ అంది. ఓకేలే. నీ పరిస్థితిలో నేనున్నా ఇలాగే అనుకునేవాణ్ణి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? అన్నాడు. నేను సారీ చెప్పింది నీ రూమ్‌లో ఉందేమో అనుకున్న దానికి. మిగిలిన మాటలకు కాదు అంది. నీ సారీ కూడా నాకు అవసరం లేదులే. నీ దగ్గరే పెట్టుకో అన్నాడు. నేనే అక్కర్లేని దానికి నా సారీ మాత్రం ఎందుకులే. నేనే పిచ్చిదాన్ని అంది. అబ్బా! ఇక మనం గొడవ వదిలేద్దామా? ముందు అమ్మాయి ఏమైందో చూడు అన్నాడు. చెప్పా పెట్టకుండా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? ఫోన్ చేసి చూద్దామని చేసింది. తీసిన వెంటనే హలో! నా గురించి వెతుక్కున్నావా? మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఆవిడను రిసీవ్ చేసుకోవడానికని నేనిక్కడికొచ్చాను. ఒక్క 10 మినిట్స్‌లో అక్కడుంటాను అంది స్వప్న. కాల్ కట్ చేసి మన ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారంట. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిందట అంది కిరణ్‌ని చూస్తూ. అమ్మ వాళ్ళని కానీ రప్పిస్తుందా? అనుకున్నాడు ఒక్కసారిగా కిరణ్. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఏదో పెద్ద రచ్చ చేయడానికే ఇక్కడికొచ్చింది అనుకున్నాడు. ఎవరై ఉంటారు? నిన్న కిరణ్ వాళ్ళ మదర్ గురించి మాట్లాడింది. ఆవిడని గాని పిలిచిందా ఈ అమ్మాయి? ఏం చేస్తోందో ఈ అమ్మాయికే అర్థం కావట్లేదు అనుకుంది మధు. ఒకసారి స్నేహితురాల్లా కనపడుతుంది. ఒకసారి ఎనీమీలా కనిపిస్తుంది. దేవుడా! ఇప్పుడు నిజంగా ఆవిడ గాని వచ్చిందంటే ఈ సిట్యుయేషన్‌ని నేనెలా ఎదుర్కొనాలో చూడాలి. ఎందుకో టెన్షన్‌గా అనిపిస్తోంది.
అనుకుంది మధు. కిరణ్ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. అమ్మా నాన్న వచ్చారంటే ఇప్పుడేమైనా ఉందా? మధుని అనరాని మాటలు తన మొఖం మీదే అంటారు. దీని నుండి ఎలా తప్పించుకోవాలి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళయ్యుండరు. వాళ్ళైతే వస్తున్నామని నాకు చేస్తారు కానీ, తనకెందుకు చేస్తారు? ఏమో! రమ్మని తనే చేసిందేమో! వాళ్ళు వచ్చిన తర్వాత జరగబోయేదాన్ని తలుచుకుంటేనే పిచ్చెక్కేలాగుంది అతనికి. అక్కడ బస్ దిగిన లక్ష్మిని రిసీవ్ చేసుకుంది స్వప్న. క్యాబ్ బుక్ చేసి అక్కడే నిలబడింది. క్యాబొచ్చేలోపు తనతో మాట్లాడుతూ, ఆంటీ మీరు మధుని చూసి కోప్పడ్డం, తిట్టడం లాంటివి చేయకండి అంది. దానిని చూస్తే నా కోపం కంట్రోల్ అవ్వడం కష్టం అంది లక్ష్మి. ఇప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంది. డైవర్స్‌కి కూడా ఒప్పుకుంది. మీరిద్దరూ తిట్టారనుకోండి, అది మనసులో పెట్టుకుని ఇవ్వనని ఎదురు తిరిగితే అంది స్వప్న. కానీ నేనలా ఉండగలనా? కొంచెం కాదు, చాలా కష్టం అంది లక్ష్మి. ఎందుకుండలేరండి? ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు తనతో మంచిగా ఉంటేనే తను మీతో మంచిగా ఉంటుంది. లేదంటే ఏమో మీ ఇష్టం మరిక అంది స్వప్న. నువ్వు చాలా తెలివైన దానివమ్మాయి. నువ్వేం చెప్పినా ఓకే. నువ్వెలా చెప్తే అలా చేస్తాం అంది లక్ష్మి. మీలో నాకు నచ్చే గుణం ఇదే ఆంటీ. నేనెలా చెప్పినా అన్నిటికీ ఓకే అంటారు అంది స్వప్న. క్యాబ్ ఎక్కి ఇంటికొచ్చి ఇంట్లోకి వెళ్తూ నేను చెప్పింది గుర్తుంది కదా ఆంటీ? కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి అంది స్వప్న హెచ్చరిస్తున్నట్టు. డోర్ తీసుకుని లోపలికొస్తూ మధు ఎవరొచ్చారో చూడు అంది. లేచి నిలబడింది మధు. మీ అత్తగారు. పేరు లక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే ఉన్నారు కదా అంది ఆవిడను ఒబ్బేస్తూ స్వప్న. నవ్వుతూ చేతులు జోడించి నమస్తే అంది మధు. మధుని తేరిపారా చూస్తోంది. స్వప్న చెవిలో ఏంటి ఈ పిల్ల నీళ్లు పోసుకుందా అంది. అవునంటీ మీకు తెలీదా? మా మధుకి ఇప్పుడు 4th మంత్ అంది స్వప్న. కడుపుతో ఉండి కూడా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందా? ఎంత తలపొగరు దీనికి అనుకుంది లక్ష్మి మనసులో. నాకు చెప్తే నేను వచ్చేవాణ్ణి కదా అమ్మా స్టేషన్కి అన్నాడు కిరణ్. నీకు ఖాళీ ఎక్కడ దొరుకుతుందిరా? కనీసం అమ్మతో ఇక్కడ జరిగేవన్నీ చెప్పాలనే ఆలోచన, తీరిక రెండూ లేవు నీకు అంది. ఇక్కడ జరిగినవన్నీ చెప్పకపోవడానికి నేను నిన్ను తీసుకురావడానికి లింక్ ఏంటి? నాకు చెయ్యొచ్చు కదా ఫోను నువ్వొస్తున్నట్టు. తనకెందుకు చేశావు? అన్నాడు. మీ ఇద్దరిలో ఎవరికి చేస్తే ఏంట్రా? అంది మధుని చూస్తూ. ఆంటీ ఈ రూమ్‌ని మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. మీరు మీ అబ్బాయి రూమ్‌లో ఫ్రెష్ అవ్వండి అంది స్వప్న. ఆ రూమ్‌లోకి వెళ్ళింది లక్ష్మి బ్యాగ్ తీసుకుని. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? నిజంగా మీరు మధుకు ఫ్రెండేనా? అన్నాడు కిరణ్. మీకెందుకు వచ్చిందా అనుమానం? నేను అలా అనిపించటం లేదా? అంది స్వప్న. అనుమానం కాదు ఇది నిజం. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ కష్టమేంటో తెలుసుకుని దాని నుండి ఆమెను బయట పడేయాలి. మీరు ఇంకా ఇంకా ఊబిలోకి తోసేస్తున్నారు. మధు నీకన్నా అర్థమవుతుందా నీ ఫ్రెండ్ ఏం చేస్తోందో? ఇప్పటికైనా తెలుసుకో. నీ మేలు కోరేవాళ్ళు ఎవరో అన్నాడు. నవ్వుతూ చూస్తోంది స్వప్న ఇద్దర్ని. నీతో ఛీ అనిపించుకోవడం అయ్యింది. మీ పేరెంట్స్ తోటి అనిపించుకోలేదు కదా! నా ఫ్రెండ్ దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తోంది అంది మధు విరక్తిగా నవ్వుతూ. స్వప్న మీరు లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు. మధు నీతో గొడవపడి విడిపోదామనుకుని నువ్వు వెళ్ళిపోయాక అమ్మ వాళ్ళకి చెప్పాను. ఒకరోజు వాళ్ళు అర్జెంటుగా రమ్మని పిలిస్తే వెళ్ళాను. అక్కడ నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అది ఇంకెవరో కాదు నీ ఫ్రెండ్ స్వప్నతోటే. అప్పుడు మమ్మల్ని అవమానించి పంపించింది. ఇప్పుడొచ్చి ఇదంతా డ్రామా చేస్తోంది అన్నాడు. మీకు డ్రామా అనిపిస్తోందా? నాకైతే తను మిమ్మల్ని తొలిచూపులోనే ప్రేమించింది అనిపిస్తోంది. పాపం ఆ ప్రేమ కోసమే ఇన్ని పాటలు పడుతోంది. మీకిష్టమై వెళ్ళినా, ఇష్టం లేకుండా వెళ్ళినా పెళ్లి చేసుకుందామనే కదా వెళ్ళారు. మన డైవర్స్ అయిన వెంటనే అదే పని చేయండి అంది మధు. ఎంత చక్కగా చెప్పావు. నా ఆయుష్ కూడా పోసుకుని పండంటి బిడ్డతో చక్కగా ఉండు అంది లక్ష్మి రూంలో నుండి బయటికొస్తూ. ఆ పిల్ల అర్థం చేసుకున్నట్టు నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. నీ మీద ఎంత ఇష్టం లేకపోతే ఇక్కడి వరకు వస్తుంది ఈ స్వప్న. మీ నాన్న కూడా అదే అంటున్నారు. స్వప్నకి మన ఇంటి కోడలయ్యే యోగం రాసిపెట్టుందిరా అని.
అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. నువ్వింకా ఏం ఆలోచించకు. జరగాల్సినవన్నీ అలా జరిగిపోతాయి అంది లక్ష్మి కొడుకుని చూస్తూ. మరి మధు కడుపులో పెరుగుతున్న నా బిడ్డ సంగతి అన్నాడు. మరి ఇన్ని రోజుల నుండి విడిపోదాం అనుకున్నప్పుడు మధు కడుపులో ఉన్న బిడ్డ గుర్తురాలేదా మీకు? కిరణ్, మీకు తెలియట్లేదు. మీ ఇద్దరికీ మనసుల్లో కలిసి ఉండే ఉద్దేశమే లేదు. నేను కనిపెట్టాను కదా మీ ఇద్దరిని. నాకు తెలుసు అంది స్వప్న. అయినా దానికి నువ్వెలా జవాబుదారీ అవుతావు? తన కడుపులో బిడ్డ పెరుగుతోందని తెలిసి కూడా తను నీ నుండి విడిపోవాలనుకుంది. నువ్వు స్వప్నని పెళ్లి చేసుకుంటున్నావు కనుక నీకు మళ్ళీ పిల్లలు పుడతారు. పాపం, తనని చూడు, జాలేయట్లేదా? తన బిడ్డను తనకు దూరం చేయకు. జాబ్ చేస్తుంది కదా, ఏ లోటు లేకుండా పెంచుతుందిలే అంది లక్ష్మి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇంత కఠినాతురాలివా నువ్వు? ఒక ఆడదానివయ్యుండి ఆడదాని మనసర్థం చేసుకోలేవా అన్నాడు కిరణ్. అదేంటండి, మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నప్పుడు తనెందుకు చేసుకోకూడదు? బిడ్డ ఉంటే తన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే నేను దానికి కూడా ఒక ఐడియా ఆలోచించే పెట్టాను. ఆ బిడ్డను మీరు పెంచండి. మధు కూడా పెళ్లి చేసుకుంటుంది కదా. ఇటు మీ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ బిడ్డను అలా వదిలేస్తారా? ఎంత కాదనుకున్నా మీ వారసుడు అంది స్వప్న. అమ్మో, ఇంకేమైనా ఉందా? మామూలుగానే మీ అంకుల్కి ఈ అమ్మాయి అంటే నచ్చదు. తన కడుపున పెరిగిన బిడ్డను నన్ను పెంచనిస్తారా? బిడ్డ ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? ఇదెక్కడ విడ్డూరం? అసలు ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం ఉందో లేదో. నువ్వు ఊరికి అన్నీ కల్పించుకుని మాట్లాడేకు స్వప్న. నువ్వు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తావు. అందరూ నీకులా ఆలోచించలేం అంది. అదేంటంటీ, కిరణ్ చేసుకోగలేంది మధు చేసుకుంటే తప్పేంటి? అబ్బాయికో న్యాయం, అమ్మాయికో న్యాయమా? మీ తరం వేరు, మా తరం వేరు ఆంటీ. మా తరం అంతా ఇలాగే ఆలోచిస్తుంది. మధు, నువ్వు చెప్పు, నేను చెప్పిన దాంట్లో తప్పేదైనా ఉందా అంది స్వప్న. నీకు తెలియవు ఇలాంటి విషయాలు, నువ్వు ఊరుకోమ్మా. అన్నీ నువ్వే మాట్లాడుతున్నావేంటి? కొను నన్ను మాట్లాడిని. ఈ విషయంలో మాత్రం స్వప్న, నువ్వు నా మాటే వినాలి అంటూ మధు దగ్గరికి వెళ్ళి, కిరణ్ వాళ్ళ డాడీతో మాట్లాడి నీకెంతో కొంత ఇమ్మంటానులే. నీ బిడ్డని చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది. అయినా నీకు జాబ్ ఉంది. ఎవరి మీదైనా ఆధారపడడం నచ్చుతుందో లేదో. ఒకసారి బాగా ఆలోచించుకో. ఎంతో కొంత ఇప్పించమంటే మాత్రం ఇప్పిస్తాను. నీది చాలా మంచి మనసు. ఆ మంచి మనసుతో వీళ్ళిద్దరూ కలవాలి అని కోరుకున్నావు చూడు. అందుకు నువ్వు నాకు బాగా నచ్చేశావు అంది లక్ష్మి. ఆ బిడ్డను మీరు జాగ్రత్తగా పెంచితేనే నేను కిరణ్ని పెళ్లి చేసుకుంటానంటే, ఒకవేళ అంటే దానికప్పుడు అంకులు ఏమంటారు? నా మాట కాదనగలరా? కాదనరనే అనుకుంటున్నాను. ఏదేమైనా మీరు బిడ్డను పెంచాల్సిందే ఆంటీ అంది స్వప్న. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.